సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జాకీర్ హుస్సేన్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసులు. సో నిన్న కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన కన్నుమూయడం జరిగింది సార్. మరి ఈ నేపథ్యంలో అంటే ఆయన జర్నీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మనం చాలా సినిమా పాటల్లో కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది. అవును. అంటే భారతీయుడు భారతీయుడు 2 అని గుర్తొస్తుంది కానీ మనకి యాక్చువల్గా భారతీయుడిలో ఒక పాట ఉంటుంది, టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా. ఆ పాటలో జాకిర్ హుస్సేన్ తబలా నువ్వేనా అని ఒక లైన్ ఉంటుంది. ఎవరి జాకిర్ హుస్సేన్ అని చాలామంది వెనక్కి తిరిగి చూశారు, కానీ నిజానికి అప్పటికే ఆయన లబ్ధప్రతిష్ఠుడైనటువంటి తబలా విద్వాంసుడు. ఆయన తబలా విద్వాంసుడు మాత్రమే కాదు, ఆయన వెస్ట్రన్ మ్యూజిక్ని అన్నిటినీ అవపోసన పట్టినటువంటి వ్యక్తి. విపరీతమైన లెర్నర్ ఆయన, అంటే నిత్య విద్యార్థి. ఏ కొత్త సంగీతాన్నైనా ఆయన ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఫ్యూజన్ చేయటంలో ఆయన చాలా సిద్ధాస్తుడు. ఫ్యూజన్ చేయాలంటే ముందు సాంప్రదాయమైనటువంటి బంధనాల నుంచి బయటకు వస్తే తప్ప అది చేయలేరు. ఈయనకి ఈ ఇంట్రెస్ట్ ఎక్కడ మొదలైంది అంటే వాళ్ళ తండ్రి గారు తబలా విద్వాంసుడు, ఆయన అల్లారఖా హుస్సేన్ ఆయన పేరు. అక్కడి నుంచి మొదలైంది. ఆయన్ని చూస్తూ ఉండేవాడు. ఆయన 3 ఏళ్ల వయసులోనే ఆయన తబలా వాయిస్తుండగా ఇతను చూస్తూ ఒక రకమైనటువంటి కోపాన్ని ప్రదర్శించేవాడట ఆయన. ఈ పిల్లాడు ఏమిటి అంటే, నన్ను నువ్వు ఎంగేజ్ చేయటం లేదు నీ ట్రూప్లోకి అని. ఇలా మొదలైంది ఆయన తపన. అప్పటి నుంచి మొదలై 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన బహిరంగంగా ప్రదర్శనలు చేసే లెవెల్కి వచ్చాడు. 12 ఏళ్ల వయసుకు ఆయన అంతర్జాతీయ వేదికల మీద తబలా ప్లేయర్గా ఆయన ఒక పాపులారిటీని సంపాదించాడు. మనకి మాత్రం భారతీయుడు సినిమా అప్పటి నుంచి తెలుసు అనుకుంటారు, కానీ నిజానికి దీనికంటే ముందు దూరదర్శన్ ప్రారంభమైనప్పుడు అందరూ సంగీత విద్వాంసుల్ని పరిచయం చేస్తూ ఒక కార్యక్రమం నడిచేది. దానిలో ఈ ప్రైవేట్ ఛానల్స్ అవి లేవు. అందులో ఈయనని పరిచయం చేస్తూ ఒక కార్యక్రమం, ఒక ½ అన్ అవర్ ఆయనతో ఇంటరాక్షన్, ఇలా ఆయన తన అనుభవాలు చెప్పుకున్నాడు దానిలో. అందులో ఆయన చెప్పిన మాట ఇది, మా తండ్రి గారు చెప్పాడు నేను విద్వాంసుడిని, నాకు సర్వం తెలుసు అని అనుకోక ఎప్పుడు కూడా. అనుకుంటే నువ్వు అక్కడితో ఆగిపోతావు. నువ్వు నిరంతరం ఇందులో అన్వేషణ చేసుకుంటూ నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎక్కడా కూడా ఏ రకమైన కామెంట్ ఎవరి మీద చేయకు. ఎందుకంటే ఎవడైనా చేసినటువంటి ఒక ట్యూనో లేకపోతే మరొకటో ఒక సంగీత విన్యాసము నీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అనిపించినప్పుడు నువ్వు వెంటనే దాన్ని జడ్జి చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఇవ్వకుండా దాన్ని విను, ఒక 10 సార్లు 100 సార్లు విను, పాజిటివ్గా విను. నెగిటివ్ అనేది నీకు వద్దు. ఈ పాజిటివ్గా వింటున్నప్పుడు నీకు వాడు ఏ కాన్షియస్నెస్లో ఉండి చేశాడో, ఏ కాంటెక్స్ట్లో చేశాడో నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాడు చేసినటువంటి ప్రయోగం నీకు జీర్ణమవుతుంది. అప్పుడు నువ్వు అలా చేయాలని నీకు అనిపిస్తుంది. అలా నువ్వు ప్రతి దానిలో నుంచి ఏదో ఒకటి వెతుకు. ఆ వెతుక్కుంటూ ముందుకు వెళ్ళటమే మనం చేయవలసింది. అంతే తప్ప పరిపూర్ణుణ్ణి అనేటువంటి అభిప్రాయం ఎప్పుడు అయితే నీ మనసులోకి ప్రవేశించనిచ్చావో నువ్వు ఇమ్మీడియట్గా నీ ఎదుగుదల ఆగిపోతుంది అని ఒక మాట చెప్పాడట ఆయన. ఈయనే చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో, ఇలా చెప్పాడు మా నాన్నగారు. అది జీవితాంతం పాటించాడు. అందుకని ఆయన ఫ్యూజన్లోకి ఎంటర్ కాగలిగాడు. ఎవరితోనైనా కలిసి ఆయన పని చేయగలిగాడు. ఏ వేదిక మీదనైనా ఆయన హాయిగా వెళ్ళి తన సంగీతాన్ని వినిపించగలిగాడు. ఆ తర్వాత జనరేషన్ ఈ సినిమా పాటలు, అలాగే ఆ దూరదర్శన్ పరిచయము, అలాగే జాతీయ సమగ్రత చాటడం కోసం అందరూ సంగీత విద్వాంసులతోనూ ఒక కార్యక్రమం చేసింది దూరదర్శన్ ఆ రోజుల్లో. అంటే వేర్పాటువాద ఉద్యమాలు ఉధృతంగా నడుస్తున్నటువంటి కాలం అది.
అంటే ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు అంటారు. అక్కడ తర్వాత పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం, అస్సాంలో అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఉద్యమం, ఇవన్నీ నడుస్తున్నటువంటి దశలో జాతులు విముక్తిని కోరతాయి అనేటువంటి నినాదం ప్రతి చోట ప్రతిధ్వనిస్తున్నటువంటి సమయంలో నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఆదేశం మేరకు దూరదర్శన్ వాళ్ళు డిజైన్ చేసిన కార్యక్రమంలో జాకిర్ హుస్సేన్ చాలా ప్రముఖంగా ఆకట్టుకున్నాడు ప్రపంచాన్ని. బాలమురళీకృష్ణ గారు పాడారు, భీమ్సేన్ జోషి పాడాడు దానిలో. ఇలా వీళ్ళందరితోనూ ప్రతి ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో పాపులర్ మ్యూజిషియన్తో పాడిస్తూ వీళ్ళందరినీ కలిపి ఒక స్వరమై సంగమమై అన్న టోన్లో నడుస్తుంది అది. సో మా సంగీతం రకరకాలుగా ఉండొచ్చు కానీ మేమందరం ఒకటే అనేది చెప్పడం ద్వారా నేషనల్ ఇంటిగ్రిటీని చాటి చెప్పడం అనేది, జాతీయ సమగ్రతను చాటి చెప్పడం కోసం చేసిన ప్రోగ్రాం అది. దాంట్లో జాకిర్ హుస్సేన్ చాలా అట్రాక్ట్ చేశాడు ప్రపంచాన్ని. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన అనేక వేదికల మీద తబలా విద్వాంసుడిగా ప్రపంచానికి తెలుసు. పర్టికులర్గా ఆయన ఫ్యూజన్ చేయటంలో చాలా సిద్ధాస్తుడు. ఈ క్రమంలోనే గ్రామీ అవార్డు గెలుచుకున్నాడు ఆయన. సంగీత అకాడమీ అవార్డు గెలుచుకోవడంతో పాటు 83 ఆ ప్రాంతాలకే ఆయన గెలుచుకున్నాడు. అది ఆయన గెలుచుకున్నటువంటి అవార్డులో ప్రెస్టీజియస్ అవార్డు గ్రామీ అవార్డు 2009లో, నాకు గుర్తున్నంత వరకు 2009లో వచ్చింది అది. ఆయన మిక్కీ జోర్డ్ అనేటువంటి ఒక వ్యక్తితో కలిసి చేసినటువంటి ఒక ఆల్బమ్, దానికి అవార్డు వచ్చింది. చాలా పాపులర్. అంటే ఈయన దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాడు, చేసి దానికి తన వాయిద్య పరికరం ద్వారా ఏ మేరకు ఎన్హాన్స్ చేయగలను అనేది ఆలోచిస్తాడు తప్ప ఎక్కడా లిమిటేషన్స్ ఉండవు. తన్ని తాను ఒక పరిధుల్లో కుదించుకోకుండా ఆయన కదిలాడు. అందువలన ఆయన ఈ జాతీయ చిత్ర పురస్కారాల వేదికల మీద ప్రధానంగా ఆయన కచేరీ ఉండేది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేవాడు. ఆయన మరణించింది కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో చనిపోయాడు ఆయన. ఇలా ఆయన భారతదేశం నుంచి మొదలై క్రమంగా అంతర్జాతీయ మనిషిగా మారిపోయాడు. ఈ అల్లా రఖా హుస్సేన్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ సంగీతం, ఈ ధార ఆయన ప్రపంచవ్యాప్తం చేయటంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించాడు. ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిద్యకారుడిగా, ఆయన ఏదో తబలా వాయిద్యకారుడిగా మాత్రమే కాకుండా సంగీతానికి సంబంధించి ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం ఏంటంటే, సంగీతానికి ఎల్లలు లేవు అని మనం చెప్తున్నాం కానీ మనకి మనం రిస్ట్రిక్ట్ అవుతున్నాము. ఈ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకోకండి, మీరు ఎట్నుంచి ఎటు ప్రయాణం చేయటానికైనా సిద్ధపడండి. అలాగే జానపదంలో సొగసు మీరు పలికించగలగాలి. పలికించాలంటే ఆ ఆత్మ మీకు తెలిసి ఉండాలి, ఆ జీవనం తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు మీరు దాన్ని మీకు ఎక్కడో వినిపిస్తుంది ఒక ఫోక్ ట్యూన్, వినిపించినప్పుడు మీరు వెంటనే దానికి కనెక్ట్ అయిపోయి మీరు మీ వాయిద్యాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారు, ఆ ఏరియాకి. అది ఆ ప్రాంతపు వాయిద్యంగానే అనిపించేలాగా మీ విద్య నడుస్తుంది. అలాగే ఒక వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కార్యక్రమంలోకి మీరు ఎంటర్ అయినప్పుడు ఆ వాతావరణంలో మీది అంతర్జాతీయ స్థాయిలో నడుస్తుంది. ఇలా ఎక్కడికి వెడితే అక్కడ మీరు దానిలో మిక్స్ అవటానికి సంబంధించి మీరు ఏ రకమైన ఎల్లలు పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు ఓపెన్ చేసేసుకోగలిగితేనే మీరు ప్రపంచ సంగీతంలో మీకు ఒక స్థానం దొరుకుతుంది. అలాగే ప్రపంచ సంగీతం మీకు అవగాహన అవుతుంది, ఆకలింపు చేసుకోగలుగుతారు అనేది ఆయన నమ్మిన సూత్రం. ఆయన ప్రపంచానికి చెప్పేవాడు, ప్రతి క్షణం అదే చెప్పేవాడు. ఆయన పాపులారిటీకి కారణం కూడా అదే.
ఆయన ఎక్కడా కూడా ఎల్లలు పెట్టుకోలేదు. అంటే బాలమురళీ కృష్ణ గారు అంటారు కర్ణాటక సంగీతం అంటారు, కానీ అది ఈ ప్రాంతానికి పరిమితమైందో ఇంకో చోటకి పరిమితమైందో కాదు. అది యాక్చువల్గా కర్ణాలకి ఇంపైనటువంటి సంగీతము, కర్ణాలకు రుచించేటువంటి సంగీతము, అంటే చెవులకి ఇంపుగా ఉండేది ఏదైనా కర్ణాటక సంగీతమే అంటాడు ఆయన. ఓకే. అంతే తప్ప ప్రత్యేకంగా క్లాసికల్ లేకపోతే ఫోక్ ఈ డివిజన్స్ ఏవి లేవు అని. అదే ఈయన చెప్పేవాడు, ఈ ఎల్లలు లేవు. ఆయన క్షుణ్ణంగా క్లాసికల్ నేర్చుకున్నాడు, అలాగే ఈ వెస్ట్రన్ మేజర్ మ్యూజిక్ అంటారు, మేజర్ స్కేల్, ఇవన్నీ మేజర్ ఇలాగా అవన్నీ కూడా ఆకలింపు చేసుకోగలిగాడు. అలాగే తన ఇన్స్ట్రుమెంట్తో పాటు ఉన్నటువంటి అన్ని వాయిద్య పరికరాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఓకే. అలా విస్తృతమైనటువంటి పరిశోధన, నిరంతరం తెలుసుకోవాలనే తాపత్రయం, ఎక్కడ ఏ కొత్త ప్రయోగం జరిగినా దాన్ని తెలుసుకోవాలి, ఏ రంగంలో ఏ ఏరియాలో ప్రయోగం జరిగినా దాన్ని పట్టుకుని ప్రయాణించేవాడు ఆయన. ప్రయాణించి దాని గురించి తెలుసుకుని దాన్ని తను ఎలా పలికించాలో చూసేవాడు. అందుకని ఆయన జనాలందరికీ నచ్చిన ఒక ప్లేయర్గా, తబలా ప్లేయర్గా ఆయన ఆ స్థాయి ఖ్యాతి సంపాదించుకోవడానికి కారణం అది. ఆయన బాల్యంలో మొదలైనటువంటి తపన, అంటే 3వ ఏట మొదలైంది అని చెప్తారు. 3వ ఏడు నుంచి ఆయన రెగ్యులర్గా కచేరీల్లో ఉండేవాడు, వాళ్ళ ఫాదర్ కచేరీల్లో. అంటే కూర్చోవటం వచ్చిన దగ్గర నుంచి తన్ని తాను సంగీతంతో అనుసంధానం చేసుకున్నాడు ఆయన. ఆ అనుసంధానం చేసుకోవటం వలన ఆయనకి ఈ స్థాయి వచ్చింది. ఆయన 73 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఇది నిజంగానే అంటే ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి భారతీయ సంగీతానికి అనేది చర్చ. ఆయన ఉన్నారా లేదా అన్నది కాదు. అంటే వీళ్ళు అమరులే, వీళ్ళకి మరణం లేదు. వాళ్ళు మరణం లేకుండా వాళ్ళు తమని తాము అలా సంగీతంతో మమేకం చేసేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని. ఓకే. కాబట్టి వీళ్ళు లేరు, వీళ్ళు చనిపోయారు, ఇలాంటివి కరెక్ట్ కాదు. వాళ్ళు ఉన్నారు. బాలమురళీ కృష్ణ ఉన్నాడు, అలాగే జకీర్ హుస్సేన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. నౌషాద్ ఉన్నాడు ఇప్పటికీ, ఘంటసాల ఉన్నాడు ఇప్పటికీ, రాజేశ్వరరావు గారు ఉన్నాడు ఇప్పటికీ. ఎందుకంటే మన జీవితంలో ఎక్కడో చోట వీళ్ళ రెఫరెన్సులు వస్తాయి. ఈ రోజుకి వాళ్ళ పాటలు వింటున్నాం మనం. ఈ రోజుకి ఏదైనా ఒక ఇది వినగానే ఇది నౌషాద్ ఇన్ఫ్లుయెన్సా ఈ ట్యూను, లేకపోతే ఎవరి ఇన్ఫ్లుయెన్సు అని, బర్మన్ ఇన్ఫ్లుయెన్సా, ఎస్డి బర్మన్ ఇన్ఫ్లుయెన్సా అని చర్చించుకుంటున్నారు జనాలు. ఇప్పటికీ వాళ్ళు లైబ్రరీలుగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి తోడుకుని తెచ్చుకుని ఇక్కడ వాడుచుకున్నటువంటి పరిస్థితి చాలా ఉంది. ఓకే. అలా ఎవరికి వాళ్ళు తమని తాము నదులుగా, జీవనదులుగా మార్చేసుకున్నారు. ఆ మార్చేసుకున్నటువంటి వాళ్ళలో అది భీమ్సేన్ జోషి కావచ్చు, లేకపోతే ఘంటసాల గారికి కూడా ఒక బడే గులాం అలీ ఖాన్, ఆయన ఘంటసాల గారికి గురువు. ఆయన దగ్గర నుంచి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు తన ఇంట్లో పెట్టుకుని. ఆయన ఏదో సందర్భంలో మెడ్రాస్ వస్తే ఆయనకు తన ఆతిథ్యం ఇచ్చి తన ఇంట్లో పెట్టుకుని, ఆయన వాళ్ళ టీం నాన్ వెజ్ తీసుకుంటారు, ఈయనకి అది లేదు. అయినప్పటికీ వాళ్ళని తన ఇంట్లో పెట్టుకుని వాళ్ళకు విడిగా ఏర్పాట్లు చేసి ఆయన దగ్గర నుంచి హిందుస్థానీ సంగీతం తాలూకా ఆ విద్యని నేర్చుకోవాలనేది ఒకటే లక్ష్యంతో పనిచేశాడు ఆయన. నేర్చుకున్నాడు, తర్వాత అనేక ప్రయోగాలు చేశాడు ఆయన. ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఈ బడే గులాం అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ తమని తాము ఒక జీవనదులుగా మార్చేసుకున్నారు. ఓకే. ఇప్పటికీ ఆ నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ నదుల నుంచి తోడుకునే వాళ్ళు తోడుకుంటూనే ఉన్నారు. అలా జకీర్ హుస్సేన్ కూడా ఒక జీవనదిగా మారిపోయాడు. ఆ నది నిరంతరం ఉంటుంది, అందుకని ఆయన లేరు ఇలాంటి మాటలు తప్పు. ఇప్పటికీ వారు ఉన్నారు, లివ్స్ ఆన్, అంతే అంతే చెప్పుకోవాలి జకీర్ హుస్సేన్ గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.